తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు వేములవాడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తుందంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేందుకు అబద్ధపు హామీలు ఇచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగితే కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతుందని మండిపడ్డారు. పలు చోట్ల పోలీసులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కేసులు పెడతామని బెదిరింపులకు గురి చేస్తున్నారని, తీరు మార్చుకోవాలంటూ హెచ్చరించారు. అనంతరం ఆర్టీసీ డిపో వద్ద మహిళా కండక్టర్ రమాదేవి అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోగా చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కండక్టర్ రమాదేవిని బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. వారి వెంట కౌన్సిలర్ వాసల శ్రీనివాస్, లావణ్య, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, మాజీ కౌన్సిలర్ సిరిగిరి చందు, మారం కుమార్, కొండా కనకయ్య, జోగిని శంకర్, నీలం శంకర్, కందుల క్రాంతి, రేగుల రాజేశం, నిమ్మశెట్టి రాజు, పబ్బా మహేష్, ప్రేమ్చారి, అంజద్ బాషా, గుడిసె దేవరాజు, రాకేష్, సందీప్, రాజు, కనకయ్య మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. आरटीसी कार्मिकुల ఐక్యత आरटीसी का नहीं चलेगा नहीं चलेगा आवाज दो इलेक्ट्रिक बस पैना मन ड्राइवरे पंजाल इलेक्ट्रिक बस पैना इलेक्ट्रिक बस पैना इलेक्ट्रिक बस पैना మేనేజ్మెంట్ మండి వైఖరి మేనేజ్మెంట్ మండి వైఖరి మేనేజ్మెంట్ మండి వైఖరి మేనేజ్మెంట్ మండి వైఖరి నిన్న ఇవాళ చేపడుతున్న అక్రమ 3 రోజుల నుంచి టిఆర్ఎస్ ఆర్టీసీ కార్మికులు వాళ్ళు గతంలో ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఏర్పడ్డదో అప్పుడు వాళ్ళు ఈ యొక్క ప్రధాన డిమాండ్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రధాన డిమాండ్లు మేమే నెరవేరుస్తామని ఇలా అధికారంకి వచ్చిన తర్వాత ఇలా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పట్టించుకోకుండా అనేక రకమైన కష్టాలతో దయచేసి ఒకసారి ఈ శ్రమ దోపిడికి గురి అవుతున్న వ్యవస్థ అంటే ఇలా ఆర్టీసీ వ్యవస్థనే మనం చెప్పచ్చు. ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి మొదలు పెడితే ఇలా చిన్న చిన్న పేద వర్గాలను ఒక గ్రామం నుంచి పట్టణాలకు ఇలా కూరగాయలు తీసుకురావాలన్నా, ఇలా పాలు తీసుకురావాలన్నా, ఇలా పేద విద్యార్థులకు కళాశాల పాఠశాలకు పోవాలన్నా, ఇలా అనేక రకమైన మారుమూల ప్రాంతాలకు సౌకర్యాలు ఇవ్వాలన్నా ఇలా ఆర్టీసీ కార్మికులు లేని ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం జరుగుతుందని అడుగుతున్నారు. అనేక రకమైన శ్రమ దోపిడీ గురై అసౌకర్యాలను బాగా చేసుకుంటూ వాళ్ళ కష్టార్జితంగా చేసుకుంటే ఇలా ఆర్టీసీ కార్మికులను ఇలా నెగ్లెన్స్ చేసుకుంటూ 3 రోజుల నుంచి వాళ్ళను పట్టించుకోకుండా వాళ్ళు ఏమైనా గొంతమ్మ కోరికలు అడుగుతుర్రా, మీరు ప్రభుత్వానికి రాకముందు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు నెరవేర్చమని అడుగుతారు, మాత్రం ఏ మా కోరికలు అడుగుతలేరు. ఇలా ప్రభుత్వంలో ఇలా ఆర్టీసీ విలీనాన్ని ప్రభుత్వంలో విలీనా చేద్దాం, వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తాం, ఇలా 2017లో పిఆర్సీకి సంబంధించింది ఇంప్లిమెంట్ చేద్దాం. ఇలా కనీసం వాళ్ళు చెప్పుకోవడానికి ఎలాంటి యూనియన్లు కూడా రద్దు చేసిందంటే అలా ఎలాంటి పరిస్థితులు ఉన్నారో ఆర్టీసీని ఒకసారి ఈ మధ్యలో ఆర్టీసీకి సంబంధించిన భూములను ఇలా ప్రభుత్వం బదలాయించి వాళ్ళ ప్రభుత్వానికి బదలాయించుకుంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు తప్ప ఇలా వేరే ఉన్నాయా? వాళ్ళ జీత భత్యాల విషయం చూడండి, వాళ్ళ కష్టాలను చూడండి. ఈ కార్యక్రమంలో గిన్ని చేస్తూ ఉంటే ఇలా తెలిసి మీరు అక్కడ డ్రైవర్లను తాత్కాలిక డ్రైవర్లను అంటే అనుకోకుండా నిన్న నిర్లక్ష్యంగా ఉండి యాక్సిడెంట్ కూడా కరీంనగర్లో జరగడం జరిగింది. వాళ్ళ 60 మంది వీళ్ళకు ఆర్టీసీ డ్రైవరు హైదరాబాద్లో ఎక్కి వేమనాడకు రాస్తుందంటే ఒక 60 మంది సుఖంగా నిద్రపోతున్నామంటే ఒక కష్టం, ఆ కార్మికుడి కష్టం మనం గుర్తించండి. సోదరుని మళ్ళు ఇలా కండక్టర్ ఉద్యోగం ఎండనక వాననక ఇలా అనేక వడదెబ్బలు జరిగి అలా ఆరోగ్యరకం క్షీణించి ఎంతోమంది చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి కష్ట కార్మికులకు ఇలా ప్రభుత్వంలో మనం వాళ్ళకి సాయం అందిస్తలేమంటే ఒకసారి సిగ్గుచేటు. మీరు ధర్నాలు చేస్తూ ఉంటే నేను చూసిన సోషల్ మీడియాలో ఏదో జిల్లాలో సంగారెడ్డి కావచ్చు,
అక్కడున్న పోలీస్ శాఖ ఏం ఆదేశాలు ఇచ్చారంటే మీరు టెంట్ హౌస్ గిట్ట వాళ్ళకి ఇస్తే మీ మీద కేసులు పెడతాం, మీరు టెంట్ మీరు ఫంక్షన్ హాల్ గిట్ట ఇచ్చి వాళ్ళకైనా మీటింగ్లకు ఇస్తే వాళ్ళపైన కేసులు పెడతాం. ఇది ప్రజాస్వామ్యమా? ఇంత అన్యాయం ఉంటుందా? వాళ్ళ హక్కులను కూడా నిరాహార దీక్ష చేసుకొని ప్రశాంత వాతావరణంగా వాళ్ళకి కనీసం ఆ కార్యక్రమం అలాంటి చేసే హక్కు కూడా లేదా అని సందర్భంగా మేము ఏదో ప్రతిపక్ష హోదాలో కాదు, టీఆర్ఎస్ పార్టీ హోదాలో కాదు, మీ హక్కులను ప్రధానమైన హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. వాళ్ళ డిమాండ్లను మీరే మాట్లాడారు. దయచేసి 3 రోజులు అవుతుంది. నిన్నాకమండ సోదరం నేను ఈ రోజు వేములవాడ డిపోలో సోదరమని ఇప్పుడే రమాదేవి గారు నిన్న శంకరగౌడు వారు ఆత్మహత్య చేసుకుంటే మా కుటుంబాలు ఎటుపోతాయని ఒక నిరాశ నిస్పృహపడి భయాందోళన గురై వీళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ సంతాలు వీళ్ళంతా ఉన్నత కుటుంబాల సామాజిక ఆర్థికంగా ఎల్లని సంసారాలు ఇలా మేము పని చేసుకుంటే బతుకుతాం అన్న కుటుంబాలు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ పుట్టకూడదు మనకేమవుతుంది? ఒకసారి వాళ్ళ జీవన విధానం చూడండి, వాళ్ళ కుటుంబాల అధ్యయనం చూడండి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూడండి. మీరు ఆ పరిస్థితులు చూస్తే మీరు మాట్లాడతారు. ఇలా ఈ సోదరమాడి ఇప్పుడే కింద పడిపోయింది. ఆ భయాందోళన గురై రామాదేవి గారి సోదరమ్మ కింద పడిపోతే ఏరియా హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఇప్పుడు మేము త్వరలో ఆడికే పోయి వారు దయచేసి ఆర్టీసీ కార్మికులారా సోదరమల్లారా ఏ హక్కులకైనా బాధపడకండి, మీ వెనుక మేమున్నాం. ప్రతిపక్ష హోదాలా టీఆర్ఎస్ పార్టీ ఉంది. వ్యక్తిగతంగా మా ప్రాథమిక మీకు ఎండగా ఉంటాం. మీరు ఏ కోరికలు అడుగుతున్నారో గొంతమ్మ కోరికలు అడుగుతలేరు. దయచేసి ప్రభుత్వం వండి వైఖరి వబలించి పక్కకు పెట్టి వాళ్ళ సామాజిక కోణంగా ఆ సమస్యను పరిష్కరించాలని సందర్భంగా కోరుకుంటూ ఇక నుంచి మీ ఏ కార్యాచరణ ఆర్టీసీ జేఏసీ ఏ కార్యాచరణ చేసినా మా వంతుగా మా పార్టీ వంతుగా మీ వెంట ఉంటాం.